మనకి రజనీకాంత్ గారు అలాగే మోహన్ బాబు గారు వీళ్ళిద్దరూ కూడా ఎంత మంచి స్నేహితులో మనందరూ తెలిసిందే. ఎందుకంటే రజనీకాంత్ గారు ఎప్పుడైనా సరే హైదరాబాద్ వచ్చారంటే ఖచ్చితంగా మోహన్ బాబు గారిని కలిసి వెళ్తారు. సో దాంతోపాటు ఏదైనా సరే ఒక స్టేజ్ మీద కానీ లేదంటే ఒక మీడియా సందర్భంలో కానీ ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా చెప్పుకుంటారు. సో అయితే మరి రీసెంట్గా ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ మోహన్ బాబు గారు కూడా ఇదే చెప్పారనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే దాదాపు మరి ఒక 50 సంవత్సరాల నుంచి మా మధ్య ఇది రజనీకాంత్ గారికి అలాగే మోహన్ బాబు గారి మధ్య దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉందంట. అయితే వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు అంటే మూవీస్కి రాకముందు ఫస్ట్ టైము మద్రాస్ ప్లాట్ఫామ్ మీద కలిశారంట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మా మధ్య స్నేహం అదేవిధంగా కొనసాగుతూ ఉంది. సో అయితే మరి నాకు ఎప్పుడైనా సరే కొంచెం కోపం ఎక్కువ ఉండేది. సో అతను అంతకు ముందు చూసుకుంటే రజనీకాంత్ గారికి కూడా కొంచెం కోపం ఎక్కువగానే ఉండేది. సో అయితే ఇప్పుడు ఆయన చాలా తగ్గించుకున్నాడు. కానీ అదే నాకు కూడా సలహా ఇస్తూ ఉంటాడు. సో మన ఇద్దరం అప్పటి నుంచి కలిసి ఉంటా ఉన్నాం. మరి నేనైతే నా కోపాన్ని తగ్గించుకోగలిగాను. సో నువ్వు కూడా పుస్తకాలు చదవటం మాత్రమే కాదు, సో దాంట్లో సారాంశాన్ని ఒకసారి అర్థం చేసుకొని మరి ఈ కోపాన్ని కూడా వదిలేసే అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడంట రీసెంట్గా.